కోట్ల వరకు ఖర్చు చేస్తే ఇదే మేము జగనన్న ప్రభుత్వంలో సుమారు 3,000 కోట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం మేము ఖర్చు చేస్తూ వచ్చాం. ఇది పేద ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా భావించినటువంటి మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి విధానం. ఎందుకంటే మాకు పేద ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి బాధ్యత మాకుంది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అది భారం కాకూడదు, అది ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసాగా మేము తోడున్నాం. మరి ఈ రోజున చూస్తే ఏ దుస్థితిలో ఉంది. కాబట్టి నేను స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే 3,000 కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా చెల్లించి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఫంక్షనింగ్ తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి ఇంటరప్షన్ వైద్య సేవల్లో కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే రీసెంట్గా కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ కట ఏప్రిల్ 1 నుంచి ఏదో హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ని తీసుకొచ్చి అమలు చేస్తారంట. అమలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో ఆరోగ్యశ్రీ అనేది ఒక యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్. ఇది మనకు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో 90% మంది కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఈరోజు మనము సేవలు అందిస్తూ ఉన్నాము. 90% మంది కుటుంబాలు ఈరోజు బెనిఫిషరీస్గా ఉన్నారు. ఇలాంటి దాన్ని మీరు ఏదో హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ అంటున్నారు. అంటే ఏంటి అంటే ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు ఈ బాధ్యతలను అప్పచెప్పాలని చూస్తున్నారు. దట్ మీన్స్ ఒక థర్డ్ పార్టీని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. ఇదెక్కడిది అసలుకి? ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు ఓట్లేస్తే ఏ విధంగా వాళ్లకు మీరు వాళ్ళ మీద వేటు వేస్తున్నారు, ఎలా మీరు చేటు చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదా? ప్రజలకు ఒక బాధ్యతగా ఇప్పుడు మేము ఇన్ని ప్రొసీజర్స్ పెంచాము, జగనన్న ప్రభుత్వము ఇంత మేలు చేసింది, దీనికన్నా బెటర్గా మీరు చేస్తారేమో అనేటువంటి ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే మీరు ఏదో ఒక థర్డ్ పార్టీని ఎంగేజ్ చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అంటగట్టాలని మీరు చూస్తూ ఉన్నారు. అంటే దట్ మీన్స్ ఏంటి? అసలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే ఏంటన్నా?